అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరు కూడా అక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత 10-12 ఏళ్ల నుంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వారికి అన్ని విద్యార్హతలు ఉన్నాయి. వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది. ఇందులో చేస్తున్నప్పుడు ఎట్లా పర్మనెంట్ అవుతుందని వాళ్ళు వేరే ఉద్యోగానికి ట్రై చేయకపోవని వాళ్ళ ఏజ్ కూడా బార్ అయిపోయింది. ఉద్యోగ గరిష్ట పరిమితి దాటిపోయింది. విద్యార్హతలు ఉన్నాయి, సర్వీస్ అనుభవం ఉంది. కాబట్టి ప్రభుత్వము వీరికి పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఒకడు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటుంటాడు, ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటాడు. వీళ్ళు జాబ్ చేస్తున్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు అవరోధాలు ఏంటి? గతం లోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజులను పర్మనెంట్ చేసింది. నేనే కొట్లాడి చేపించిన, మీరెందుకు చేయరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి పక్క రాష్ట్రాలు అన్ని కూడా పర్మనెంట్ చేసినాయి. దాన్ని బేస్గా తీసుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 1,50,000 మందిని వెంటనే పర్మనెంట్ చేయకపోతే మాత్రం వదిలిపెట్ట. పాలమూరు యూనివర్సిటీ లోపల వీళ్లకు డిఫరెంట్ ఏంటిది? కొందరికి ఎక్కువ జీతం, కొందరికి తక్కువ జీతం ఇస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రికి, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి వారందరికీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తొందర లోపల పాలమూరు యూనివర్సిటీ విజిట్ చేస్తా. అక్కడ ఉద్యోగులకు ఎవరికి అన్యాయం జరిగినా అధికారులను ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఏజెన్సీలు అన్ని కూడా దోసుక తింటున్నాయి. వాళ్ళకి 20,000 జీతం వస్తే 18,000, 17,000 ఇస్తున్నారు. 15,000 జీతం ఇస్తే 10,000, 9,000 ఇస్తున్నారు. ఏజెన్సీల దోపిడిని అరికట్టి డైరెక్ట్గా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళ ఖాతాలో జీతం ఇవ్వాలి, నెల వేయాలి, 10 గంటల విధానం కూడా ఉండాలని చెప్పి శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఎక్కడైనా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరిగిన అధికారుల వేధింపులు ఉంటే నాకు డైరెక్ట్ కాంప్లైంట్ చేయండి. నేను బీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఒక్కొక్కరు తోలు తీస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పుడు కాదు, నేను చదివేటప్పుడు అనేక